ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఇప్పుడు 10th క్లాస్ సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పుకుంటున్నామండి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 4.1 కంప్లీట్ అయిందండి. తర్వాత ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం ముందు చెప్పుకున్న కాన్సెప్ట్లో అంటే సాల్వ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం ఫ్యాక్టరైజేషన్ చెప్పుకున్నామండి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ లీనియర్ ఫ్యాక్టర్స్ కింద రాయగలుగుతాం కాబట్టి దాని నుంచి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. కాబట్టి దీన్ని మనకి ఎగ్జాంపుల్ సమ్ ఉందండి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 5x + 3 = 0 బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా చేయమంటున్నాడు. అంటే మామూలుగా గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 5x + 3 అండి. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి. మామూలుగా అయితే మనకి మిడిల్ టర్మ్ మామూలుగా అయితే మనం ఒకసారి చూడండి. మిడిల్ టర్మ్ ఎంత ఉందంటే దాన్ని పైన రాసుకోండి -5. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేయండి. అంటే 2 × 3 ఎంత అవుతుందంటే 6 అవుతుంది. మనం 2 నెంబర్స్ తీసుకోవాలండి. అంటే 2 నెంబర్స్ ఎలా ఉండాలంటే మనకి యాడ్ చేసిన పై నెంబర్ రావాలి, మల్టిప్లై చేస్తే కింద నెంబర్ రావాలండి. యాడ్ చేస్తే పై నెంబర్ రావాలి. ఆ రెండు నెంబర్స్ తీసుకోవాలి. ఆ రెండు నెంబర్స్ అంటే మామూలుగా అయితే యాడ్ చేస్తా అంటే రెండు నెంబర్స్ ఏమి తీసుకుందామంటే -2 -3 -2 -3 తీసుకుందామండి. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే -5 అవుతుంది. అలాగే మల్టిప్లై చేస్తే -2 × -3 మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే 6 వస్తుందండి. దాన్ని బట్టి మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. అంటే 2x² - 5x + 3 = 0 అండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2x² - 2x అంటే ముందు ఎందుకు రాశారంటే ఇక్కడ 2 కామన్ తీయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ముందు రాశానండి. -3x రెండు యాడ్ చేస్తే ఏం రావాలంటే -5x రావాలి. రెండు మల్టిప్లై చేస్తే ఈ రెండు మల్టిప్లై చేస్తే 6 వచ్చింది కాబట్టి 6 రావాలి. కాబట్టి దాన్ని 3 = 0. దీంట్లో 2x కామన్ తీస్తే మనకి అంటే x - 1, ఇక్కడ 3 కామన్ తీస్తే x - 1 అండి. అంటే 2x - 3 × x - 1 = 0 అండి. మనకి దీని నుంచి మనకి 2 లీనియర్ ఫ్యాక్టర్స్ కింద రాయగలం కాబట్టి మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 2x - 3 = 0. ఇంకోటి ఏంటంటే x - 1 = 0 అండి. అంటే 2x = 3, x = 1 అండి. ద రూట్స్ ఆఫ్ ద x = 3/2, x = 1 ఆర్ ద roots of above quadratic equation అండి. quadratic equation and the roots of quadratic equation 6x² - x - 2 = 0 అండి. మనకి దీన్ని కూడా అలాగే మామూలుగా ఇచ్చాడండి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మామూలుగా అనలేదు, ఇలా ఇచ్చాడు ఈక్వేషను. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే 6x² - x - 2 = 0 అండి. అంటే దీన్ని మనం ఇందాక చెప్పుకున్నాం కదండి. అంటే మామూలుగా అయితే మనకి అంటే మధ్యలో ఉన్న మిడిల్ టర్మ్ కోఎఫిషియంట్ ఎంతంటే -1. అలాగే ఈ రెండు మల్టిప్లై చేయాలండి. -12 వస్తుంది. అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -12 వస్తుంది. రెండు నెంబర్స్ తీసుకోవాలి. రెండు నెంబర్స్ ఎలా ఉండాలంటే మనకి యాడ్ చేస్తే పై నెంబర్ రావాలి, మల్టిప్లై చేస్తే కింద నెంబర్ రావాలి. అంటే రెండు నెంబర్స్ ఏం తీసుకుందాం అంటే 3 - 4 తీసుకుందామండి.
ఇవి యాడ్ చేస్తే -1 వస్తుంది, మల్టిప్లై చేస్తే -12 వస్తుంది. దాని నుంచి మనం రాయొచ్చు 6x² - x - 2 = 0 అండి. దీన్ని ఎలా రాస్తారంటే 6x² + 3x, ఇక్కడ +3 రాసాం, మైనస్ రాయలేదు, -4x, ఇక్కడ -2 అండి = 0. అంటే -4x నుంచి 3x తీస్తే -x కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేస్తే -12 రావాలి. కాబట్టి తీస్తే మనకి ఏమొస్తుందంటే 2x + 1 అండి. అలాగే ఇక్కడ -2 కామన్ తీస్తాను. -2 కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుందంటే 2x + 1 = 0 అండి. అంటే 3x - 2 × 2x + 1 = 0 అండి. దాని నుంచి మనకి 3x - 2 = 0. ఇంకోటి ఏంటంటే 2x + 1 = 0. అంటే 3x = 2, x = 2/3. అలాగే 2x + 1 = 0 కాబట్టి x ఏమవుతుందంటే -1/2. రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² - 2√6x + 2 = 0 అండి. అంటే మనకి గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² - 2√2x + 2 = 0 అండి. మనం ఇందాక అనుకున్నట్టే ఏం చేయాలంటే మధ్యలో -2√6 రాయాలి. అలాగే ఇక్కడ ఎంత అవుతుందంటే 6 అవుతుందండి. మన తీసుకున్న రెండు ఎలా ఉండాలంటే యాడ్ చేస్తే ఏం రావాలంటే ఇక్కడ -√6, ఇక్కడ -√6 తీసుకుంటే ఏమవుతుందంటే ఈ రెండు యాడ్ చేస్తే -2√6 అవుతుంది. అలాగే మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. √6 × √6 ఏమవుతుందంటే 6 అవుతుందండి. దాని నుంచి రాయొచ్చు మనకు. అంటే 3x² - 2√6x + 2 = 0 అండి. దీన్ని ఎలా రాస్తానంటే √6x - √6x + 2 = 0. ఇప్పుడు మనం అన్ని రూట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా 3ని ఎలా రాయొచ్చు అంటే √3 × √3 అని రాయొచ్చు కదండి, 3 అవుతుంది కదా. అలాగే చేద్దాం. ఇక్కడ కూడా ఏం చేద్దామంటే √2 × √2 అని రాద్దామండి. √2 × √2 ఏమవుతుందంటే 2 అవుతుంది కాబట్టి ఇప్పుడు మీకు ఒకసారి √3x కామన్ తీస్తే మనకేమొస్తుందంటే ఒక √3x కామన్ తీసామండి. ఇంకేముంటుందంటే √3x. ఇక్కడ ఒకసారి చూడండి, 6ని ఎలా రాయొచ్చు, 3 × 2 అని రాయొచ్చు కాబట్టి √3 ఆల్రెడీ కామన్ తీసేసాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే -√2 వస్తుందండి. అలాగే ఇక్కడ √2 కామన్ తీస్తే ఇక్కడ దీంట్లోంచి √2 కామన్ తీస్తే ఇంకేముంటుందంటే √3x ఉంటుందండి. ఆల్రెడీ √2 కామన్ తీసాం కాబట్టి ఇంకేముంటుందంటే ఇక్కడ -√2 వస్తుంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. కాబట్టి మనకు వచ్చేది ఏంటంటే √3x - √2 × √3x - √2 = 0 అండి. అంటే √3x - √2 = 0, √3x - √2 = 0. దీని నుంచి x ఏమవుతుందంటే √2/√3 అవుతుందండి. ఇక్కడ కూడా x ఏమవుతుందంటే √2/√3. మనకి ద రూట్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ ఏమవుతుందంటే √2/√3, √2/√3 అండి. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద ప్రేయర్ హాల్ హ్యావింగ్ కార్పెట్ ఏరియా 300 m².
విత్ ఇట్స్ లెంత్ 1 మీటర్ మోర్ దెన్ ట్వైస్ ఇట్స్ బ్రెత్ అన్నాడు. హ్యావింగ్ కార్పెట్ ఏరియా ఎంత ఇచ్చాడంటే 300 మీటర్ స్క్వేర్ కార్పెట్ ఏరియా. అంటే ఇది అంతా 300 అయితే మనం ఇఫ్ ద బ్రెత్ ఆఫ్ ద హాల్ ఈజ్ ఎక్స్ మీటర్స్ అనుకుంటే, బ్రెత్ ఆఫ్ ద హాల్ ఎక్స్ మీటర్స్ అనుకుంటే లెంత్ ఆఫ్ ద హాల్ ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ద హాల్ లెంత్ 1 మీటర్ మోర్ దెన్ ట్వైస్ ఇట్స్ బ్రెత్ అన్నాడు. కాబట్టి అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు అంటే 2x + 1 అండి. అంటే ట్వైస్ ఇట్స్ బ్రెత్ 1 మీటర్ మోర్ దెన్ అంటే 1 మీటర్ ఎక్కువ ఉంటుంది అన్నాడు. కాబట్టి +1 రాయాలి. కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే కార్పెట్ ఏరియా 300 మీటర్ స్క్వేర్. కాబట్టి ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్ కాబట్టి మనకి L ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 300. అంటే ఇక్కడ ఏమవుతుందంటే x ఇంటూ 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 300. అంటే ఇక్కడ 2x² + x మైనస్ 300 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. దాని నుంచి మనకి అంటే ఇది x అయితే బ్రెత్, ఇదేమవుతుంది లెంత్ ఏమవుతుందంటే 2x + 1 అవుతుందండి. దీని నుంచి మనం ఫ్యాక్టరైజేషన్ చేసి మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే x ఎలా చేద్దాం అంటే మనకి అంటే ఇక్కడ ఎంత మధ్యలో టర్మ్ ఎంత 1, ఇక్కడ -300 రావాలి. 2 నెంబర్స్ తీసుకోవాలండి. అవి అంటే 300 కాదు, ఇక్కడ ఇప్పుడు -600 కాబట్టి -600 రావాలి. మల్టిప్లై చేయాలి కదండి కోఎఫిషియంట్. కాబట్టి ఏ నెంబర్ తీసుకుందాం అంటే 25లో 625. కాకపోతే మనకి ఇక్కడ -24 తీసుకుని ఇక్కడ 25 తీసుకుంటే మనకి అంటే ఈ 2 యాడ్ చేస్తే 1 వస్తుందండి. ఈ 2 మల్టిప్లై చేస్తే 600 వస్తుంది, -600. కాబట్టి 2x² - 24x + 25x అండి -300 ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి 2x కామన్ తీస్తే మనకి ఇక్కడ x - 12 అండి. ఇక్కడ 25 కామన్ తీస్తే మనకి x - 12 అంటే 2x + 25 ఇంటూ x - 12 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దాని నుంచి మనకి 2x + 25 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ టు -12.5 అవుతుంది. అంటే x - 12 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 12 అవుతుందండి. అంటే మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ x వాల్యూ మనం తీసుకోమండి. x ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటామంటే ద బ్రెత్ ఆఫ్ ద హాల్, ద బ్రెత్ ఆఫ్ ద హాల్ ఏమవుతుందంటే 12 మీటర్స్ అవుతుంది. అలాగే లెంత్ ఎంత అవుతుందంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు మనకి లెంత్ మామూలుగా L ఈజ్ ఈక్వల్ టు 2x + 1 అండి. దాని నుంచి మనకి x 12 అయితే ఇక్కడ 2 × 12 + 1 అంటే ఎంత అవుతుందంటే 25 మీటర్స్ అవుతుంది. బ్రెత్ ఆఫ్ ద హాల్ 12 మీటర్స్ అవుతుంది. ఇక్కడ లెంత్ ఎంత అవుతుందంటే 25 మీటర్స్ ఇంటూ 2 అండి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బై ఫ్యాక్టరైజేషన్. మనం ఎగ్జాంపుల్ సమ్ చేసాం కదండి, అలాగే మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇచ్చాడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 లీనియర్ ఫ్యాక్టర్స్ కింద రాసి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గివెన్
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 = 0 ఇచ్చాడు. దీనికి మనం ఇందాక చేసినట్టే ఎలా రాస్తామంటే ఇక్కడ -3 రాయాలి, ఇక్కడ ఏం రాయాలంటే -10 రాయాలి. మనకి తీసుకునే నెంబర్స్ ఎలా రాయాలంటే యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి ఆ నెంబర్స్ వచ్చే విధంగా రాసుకోవాలి. అంటే ఇక్కడ -5 రాస్తే ఇక్కడ 2 రాస్తే 2 యాడ్ చేస్తే -3 వస్తుంది, మల్టిప్లై చేస్తే -10 వస్తుందండి. దాని నుంచి మనం రాయొచ్చు. అంటే x స్క్వేర్ -5x + 2x -10 = 0 అండి. అంటే మనం ఇక్కడ x కామన్ తీస్తే x × x - 5, అలాగే ఇక్కడ 2 కామన్ తీస్తే x - 5 = 0. అంటే x + 2 × x - 5 = 0 అండి. దానికి అంటే x + 2 = 0, అంటే x ఏమవుతుందంటే -2 అవుతుంది. అలాగే x - 5 = 0 అండి. x ఏమవుతుందంటే 5 అవుతుంది. ద రూట్స్ ఆఫ్ above quadratic equation ఈజ్ ఏమని రాస్తామంటే -2, 5. ఇదండి గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది దీని సొల్యూషన్ రాద్దాము. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² + x - 6 = 0 అండి. ఇప్పుడు మనం దీన్ని కూడా ఎలా తీసుకుందాం అంటే మిడిల్ టర్మ్ 1 ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ -12 తీసుకోవాలి. అంటే దీన్ని 2 నెంబర్స్ ఎలా తీసుకుందాం అంటే ఇక్కడ 4 తీసుకుందామండి, ఇక్కడ 3 తీసుకుందాం. అంటే -12 వస్తుంది కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే 2x² + 4x - 3x - 6 = 0 అండి. దీంట్లో 2x కామన్ తీస్తే మనకి x + 2, ఇక్కడ -3 కామన్ తీస్తే x + 2 = 0 అండి. అంటే 2x - 3 × x + 2 = 0. దాని నుంచి మనకి రూట్స్ రాయొచ్చు కదండి. అంటే 2x - 3 = 0, అంటే x + 2 = 0. అంటే 2x ఏమవుతుందంటే 3 అవుతుంది, x ఏమవుతుందంటే 3/2. ఇక్కడ x -2 అండి. ద రూట్స్ ఆర్ above quadratic equation ఈజ్ ఏం రాయాలి 3/2, -2. 3, 4 మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఇది √2x² + 7x + 5√2 = 0 అండి. అంటే మనకి ఇప్పుడు మామూలుగా రాస్తే ఇక్కడేమో 7 వస్తుంది, ఇక్కడేమో 10 వస్తుందండి. అంటే 2 నెంబర్ తీసుకోవాలి. 2 నెంబర్లు ఎలా ఉండాలంటే 2, 5 తీసుకున్నామండి. అంటే గివెన్ √2x² + 2x + 5x 5√2 = 0 అండి. అంటే మనం మామూలుగా అయితే ఇక్కడ √2x², ఇక్కడ √2 × √2 అని రాయొచ్చు కదండి 2ని. ఇక్కడ 5x + 5√2 = 0 అండి. ఇక్కడ √2 కామన్ తీస్తే మనకి √2x కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే x + √2 వస్తుందండి. ఇక్కడ 5 కామన్ తీస్తే మనకి x + √2. కాబట్టి √2x + 5 x + √2 అంటే మనకి √2x + 5 = 0 అండి. దాని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. x =
-5/√2 అలాగే x ప్లస్ √2 = 0 అంటే x -√2 అండి. ద రూట్స్ ఆర్ above quadratic equation are ఏంటంటే -5/√2 ఇక్కడ -√2. ఈ ప్రాబ్లం చూద్దామండి. అంటే ఇక్కడ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే 2x² - x + 1/8 = 0 ఇచ్చాడు. దీనికి ఎల్సిఎం కట్టేద్దామండి. ఎల్సిఎం కట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే 0కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం మొత్తంకి 8 కాబట్టి 16x² 8 కదా కాబట్టి 16x² - 8x + 1 = 0. అంటే మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే 0కి ఈక్వల్ అయిపోతుంది కాబట్టి మనకు వచ్చే ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే 16x² లేకపోతే 8తో మల్టిప్లై చేయించండి. ఈ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇదే వస్తుంది ఈక్వేషను. +1 = 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి. అంటే మిడిల్ టర్మ్ ఏంటంటే -8 ఇక్కడేమో 16 రావాలి. అంటే మనకి అంటే -4 ఇక్కడ -4 తీసుకుంటే 2 యాడ్ చేస్తే -8 అవుతుంది. 2 4లో మల్టిప్లై చేస్తే 16 వస్తుంది కాబట్టి దీన్ని 16x² -4x ఇక్కడ -4x + 1 = 0 అండి. ఇక్కడ 4x కామన్ తీస్తే మనకి 4x - 1 అండి. ఇక్కడ -1 కామన్ తీస్తే 4x - 1 = 0. అంటే 4x - 1 × 4x - 1 అంటే మనకి 4x - 1 = 0. అంటే x ఏమవుతుందంటే 1/4 అవుతుందండి. ఇక్కడ 4x - 1 = 0 అంటే x ఏమవుతుందంటే 1/4 అవుతుంది. ద రూట్స్ ఆఫ్ అబోవ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ ఏంటంటే 1/4, 1/4 అండి. దీన్ని మనం అంటే ఇక్కడ మిడిల్ టర్మ్లో -20 ఉంది, ఇక్కడ 100 ఉంది కాబట్టి మనం 2 నెంబర్స్ తీసుకోవాలి. యాడ్ చేస్తే ఏం రావాలంటే 20 రావాలి. అంటే -10 తీసుకుంటే 2 యాడ్ చేస్తే -20 వస్తుంది. మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. కాబట్టి గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి 100x² - 20x + 1 = 0 అండి. దీన్ని ఎలా రాయొచ్చంటే 100x² - 10x - 10x + 1 = 0 అండి. 10 కామన్ తీస్తే మనకి 10x - 1 ఇక్కడ -1 కామన్ తీస్తే 10x - 1 అండి. ఇందాక రాసినట్టే = 0. ఇక్కడ 10x కామన్ తీయాలి. 10x అంటే 10x - 1 × 10x - 1 = 0 అండి. అంటే ఏమవుతుందంటే 10x - 1 = 0. దాని నుంచి మనకి x ఏమవుతుందంటే 1/10 అవుతుంది. అలాగే 10x - 1 = 0 అంటే x 1/10 అవుతుందండి. ద రూట్స్ ఆర్ of above quadratic equation are 1/10, 1/10. ఇదండి దీనికి సంబంధించి మనకి ఎక్సర్సైజ్ 4.2లో ఫస్ట్ రోమన్లో మనకి ఫ్యాక్టరైజేషన్ మీద సమ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన మిగతా సమ్స్ కూడా చేద్దామండి నెక్స్ట్ వీడియోలో. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని కొద్దిగా షేర్ చేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.